మరి ఈ విషయంలో కేంద్రం ఎలా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు మనం సీజేపీని ఎలా బిలీవ్ చేయాలి సార్? సీజేపీకి ఇంత క్రేజ్ వచ్చింది, విద్యార్థుల పార్టీగా సమస్యలు ఎక్కడున్నా సీజేపీ వాయిస్ వినిపిస్తుంది, అండగా ఉంటుంది, మాది ఇంతటితో ఆగదు అని చెప్పి కూడా అన్నాడు. సౌరదాస్ అన్నాడు, ఒక తేడాపాడా వస్తే మళ్ళీ కూర్చున్న అక్కడ చేరుతాయి. ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని బట్టి ఒక పార్టీ వెనకాల నుంచి నడిపించినటువంటి పార్టీ అండి, బహుళ వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ. ఒక ఆ పార్టీ వెనకాల ఉంది ఎవరు? సీజేపీ వెనకాల ఆమ్ ఆద్మీ వెనకాల ఉన్నది ఎవరు? డీప్ స్టేట్. కాంగ్రెస్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి వికృతాంగాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. చేతికి 60,000 లాంటివి ఇలాంటి వ్యవస్థ, దాని పార్టీ అన్ను అలాంటి సంస్థలు పుట్టుకొస్తుంటాయి. అవి సృష్టించే విధ్వంసానికి మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు? సామాన్య ప్రజానీకం. ఇంకా ఎవరు చెల్లిస్తున్నారు? దాని నుంచి పొందిన వైఫల్యాల కారణంగా కేంద్ర ప్రభుత్వం తలెక్కడ పెట్టుకోవాలి. వాళ్ళ 12 ఏళ్ల పాటు మేము అద్భుతాలు సృష్టించాం, ప్రపంచ దేశాలన్నీ మోడీని విశ్వగురువుగా చూస్తున్నాయంటే మీ విశ్వగురుస్థానం ఏమైంది? వాళ్ళ ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, లంపెన్ ఎలిమెంట్స్ని మీరు ఉదారంగాను ఉదాసీనంగాను ఎందుకు వదిలేశారు? ఈ ప్రశ్నకి మీ దగ్గర జవాబు ఏది? ఇది ఉదాసీనత, వైఫల్యమే అని అనుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా వైఫల్యమే. మొహమాటలు ఎందుకు? వాళ్ళ విజయాలు, ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మనం ప్రస్తుతించి భుజానికి ఎత్తుకొని మనం జై భారత్ అన్నాం. ఇక్కడేమనాలి? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ టు బి డిబేటెడ్ అండి. ఇవన్నీ కూడా డిబేట్ జరగాలి. బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్ ఎందుకు అంత దుర్బలత్వంతో, నిస్సహాయంతో సైలెంట్గా ఉంది? బీజేపీ అనలేం, కానీ సంఘ్కి ఒక స్టూడెంట్ వింగ్ ఉంది, ఏబీవీపీ అని, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వాళ్ళందరూ వచ్చి కౌంటర్ నెరేటివ్ ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు మాట్లాడటం లేదు బయటకు వచ్చి? ఈ సంఘ విద్రోహ శక్తులకి మనం అండగా నిలవటం ఎంతవరకు సమస్య అనే ఒక డిబేట్ని జనంలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎక్కడ చేష్టలుడిగి కళ్ళప్పగించి ఎందుకు అలాగా సైలెంట్గా కూర్చున్నారు? మరి ఇవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు కేంద్రం తన వ్యూహాలు ఎలా ఉండాలి? ఇంక లేదండి, ఇక్కడ దీంతో ఏంటంటే ఈ విషయంలో అటర్ ఫ్లాప్, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళని అడ్రస్ చేయటంలో అటర్ ఫ్లాప్. వేరాస్ ఆ పరీక్షల వ్యవస్థని ఆధునికీకరించడం, దాన్ని మరింత టైట్ ఫ్రేమ్లోకి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిన కొత్త కమిటీ ఉందని దాన్ని ఖచ్చితంగా గొప్ప వాళ్ళు ఉన్నారండి. బీజీరావు గారు హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అండ్ కామకోటి గారు మెడ్రాస్ ఐఐటి నుంచి ఉన్నారు, అండ్ ఇంకొక ఇద్దరు ఇస్రో నుంచి ఉన్నారు, ఇస్రో ఫార్మర్ డైరెక్టర్ ఉన్నారు. గొప్ప వాళ్ళు. వీళ్ళందరూ మంచి పటిష్టమైన వ్యవస్థను తీసుకుంది. ఇక్కడ మీకు ఇంకో సమస్య ఉంది. ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. కేంద్రం, రాష్ట్రం ఇద్దరికి సమానమైన బాధ్యత ఉంటుంది. రేపొద్దున ఇది బీజేపీ వాళ్ళు తయారు చేసిన సిస్టమ్ కాబట్టి మేము ఒప్పుకోమని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో ఉన్న ఆయన పేరేంటి విజయ్ ప్రభుత్వం అనొచ్చు, టీవీకే ప్రభుత్వం అనొచ్చు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు సంస్కరణలు అనుకున్న విధంగా ఆ విద్యార్థుల లబ్ధి కోసం సంస్కరణలు చేయడము అనేది దానిలో ఉన్న సాధ్యాలు ఏంటి? అది ఈ కమిటీ చూస్తుందండి. ఈ కమిటీ మీద అయితే నాకు పరిపూర్ణమైన విషయం, నాకే కాదు దేశం మొత్తం ఆమోదించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు. అండ్ నిజాయితీ, నిబద్ధత ఉన్న వాళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠలు వాళ్ళ రంగాల్లో, ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, కామకోటి గారు మెడ్రాస్ ఐఐటి, ఇంకా సర్టన్ పీపుల్ ఆర్ దేర్, ఎమినెంట్ పర్సనాలిటీస్. వాళ్ళు ఒక టైట్ ఫ్రేమ్ తీసుకొచ్చి ఫుల్ ప్రూఫ్ తోటి ఒక మెకానిజం తయారు చేసి ఇస్తారు. అది దేశవ్యాప్తంగా అమలయ్యేలాగా చూడాల్సిన బాధ్యత అటు కేంద్రానిది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలది, రెండు ఒప్పుకోవాలి. ఫైనల్గా నాకు ఇప్పుడు మీరు సీజేపీ పార్టీ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అది పార్టీయే కాదు, ఇంకా ఒపీనియన్ ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద? అది పార్టీయే కాదు, అది ఆప్ అనే పార్టీకి పుట్టుకొచ్చిన 6,000 అది అంతే. ఎలాంటి ఆశయాలు, ఎలాంటి లక్ష్యాలు ఏం లేవు. దాని నుంచి పొలిటికల్ మైలేజ్ పొందడం కోసం, తద్వారా అస్థిరత సృష్టించడం కోసం డీప్ స్టేట్ ఆప్ ద్వారా సృష్టించిన ఒక వ్యవస్థ అది. దాంట్లో నిజాయితీ గలవాళ్ళు బయటకు వచ్చి అభిజిత్ దీప్కేని తిడుతున్నారు సోషల్ మీడియాలో, ఏంటా నువ్వు చేస్తుంది. ఇదే అభిజిత్ దీప్కే కపిల్ సిబాల్ ఇంటికి వెళ్ళి టింటెడ్ గ్లాసెస్ ఉన్న కారులో వెళ్ళి ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత మన్నాడు ఆయన ₹1 కోటి విరాళం ప్రకటించారు. కపిల్ సిబాల్ ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, సీనియర్ లాయర్. ఒక అపీరెన్స్కి 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా తీసుకుంటారని అంటుంటారు. ఎంతవరకు నిజం మనకి తెలియదు. చాలా కాస్ట్లీ
వ్యవహారం ఆయనతోటి. ఆయన వెనకాల నిలబడ్డారు. సో ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అది అందరూ దేశ ప్రయోజనాలకి ఇదేదో చేసింది అనుకుంటూ భ్రమలో ఉన్నామా అయితే? ఉన్నోళ్ళు ఉన్నారుగా, ఇంకా ఉన్నారు, ఉంటారు కూడా. ఓకే. బట్ సెన్సిటైజ్ చేయాల్సిన ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఏదో ఒకళ్ళిద్దరు వ్యక్తులు చేస్తే అయ్యే పని కాదు.